నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సనాతన ధర్మం కాపాడబడాలంటే దానికొక కొత్త సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఇలా జరగకపోతే గనక పెను ప్రమాదం పొంచి ఉందనే ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర వీహెచ్పీ నాయకులు ఉన్నారు. రావినూతల శశిధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నిన్న మీరు చూశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తిరుమలలో. సనాతన ధర్మం కాపాడబడాలంటే ఏం చేయాలని ఆయన కొన్ని మార్గదర్శకాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా తీసుకుంటారు దీన్ని? పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా, ఒక సనాతనిగా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పిండు. ఒక సాధారణమైనటువంటి సనాతని హృదయం ఏ విధంగా ఆవేదన, ఆక్రోశం వెలిబుచ్చుతూ ఉందో, ఏ విధంగా ఒక ఆవేదన వెలిబుచ్చుతూ ఉందో, చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా సనాతన ధర్మం మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయో, సమయం ఆసన్నమైంది, మౌనం వీడాలే, కార్యాచరణతోటి రంగంలోకి దిగాల. ఈ సమయం లోపల మౌనం పాటించడం కూడా ధర్మద్రోహం కిందికే వస్తుంది. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కోణం లోపల చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసిండు. ఇవాళ మనం చూస్తున్నాం చుట్టూ ఉన్నటువంటి రాజకీయాల లోపల, ఈ దేశం లోపల సెక్యులరిజం అంటేనే హిందుత్వాన్ని ద్వేషించడమే సెక్యులరిజము, హిందుత్వాన్ని విమర్శించడమే సెక్యులరిజము, లేకపోతే ఇతర మతస్థులను బుజ్జగించడమే సెక్యులరిజము, ఈ రకమైనటువంటి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఈ రోజున పవన్ చాలా స్పష్టంగా రాజకీయాల్లో కూడా ఏ రకంగా ఈ కుహానా సెక్యులరిజం ముసుగులోపట సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం ఒక ఎజెండాగా మారిందో పటాపంచలు చేసిండు. ఇది కనువిప్పులు కావాలా, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక కనువిప్పు. సమాజం కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకనంటే అనేక పరిణామాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అస్తమానం ఈ దేశాన్ని ద్వేషించడం, ఈ సంస్కృతిని కించపరచడం, దేవీ దేవతలను అవమానపరచడం, కుట్రపూరితంగా దేవాలయాల వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడము, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడడము, అన్ని విషయాలు అడ్రస్ చేసిండు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి సమయం ఆసన్నమైంది. ఈరోజు హిందూ సమాజం లేచి నిలబడాలా, ఇటువంటి కుట్రలను తిప్పికొట్టాలి. సెక్యులర్ సొసైటీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏం చెప్తారు? ఏది సెక్యులరిజం? డెఫినేషన్ చెప్పమనండి. ఆ మాట్లాడేటువంటి వాళ్ళకు ఏది సెక్యులరిజం అది కూడా చెప్పిండు పవన్ కళ్యాణ్. ఇవాళ నిజంగా ఒక ముస్లిం సంస్థ మీదనో, సంస్థ లోపట్నో, లేకపోతే ఒక చర్చి లోపట్నో, ఒక మసీద్ లోపట్నో ఇటువంటి విషయాలు వెలుగు చూస్తే ఆగమేఘాల మీద రాలిపోయేసేసి ఇది మత విశ్వాసాలని గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇవాళ మరి ఎందుకు మాట్లాడతలేరు? పైపేచి పుండు మీద కారం జల్లినట్టు ఇంకా దీన్ని విమర్శించేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఇంకా దీని మీద రాజకీయాలు చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే హిందువు మౌనంగా ఉన్నాడు, హిందువు ఏమన్నా భరిస్తున్నాడు. ఇది కూడా సమాజం ఆలోచన చేసుకోవాలా. ఓపెన్గా చెప్పిండు, అవసరం అనుకుంటే యుద్ధం చేసేటువంటి సమయం వచ్చింది అని ఒక కవి ప్రస్తావించినటువంటి కవితలు కూడా చదివి వినిపించిండు. కాబట్టి సమాజం, హిందూ సమాజం జాగృతమై లేచి నిలబడాలి. ధర్మానికి ఆపద వచ్చినప్పుడు, ధర్మం మీద దారులు విస్తృతమైనప్పుడు నీవు లేచి నిలబడి ధర్మరక్షణ కోసం పోరాటం చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ వెనుక ఈ హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాయి, ఆయన వెంట నడుస్తాయి అని అనుకుంటున్నారు మీరు? ఆయన నిన్న ఉపన్యాసం లోపల అవసరం అనుకుంటే నా రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు నాకు అవసరం లేదు, ఈ డిప్యూటీ సీఎం పదవి నాకు అవసరం లేదు, సనాతన ధర్మం కోసం నేను నిలబడతా అనేటువంటి విషయాన్ని ఒక యోధుడుగా, ఒక ఫైటర్గా నేను ముందుకు వచ్చిన నా ఎజెండా ఇది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చేసిండు. తప్పకుండా హిందూ సమాజం లోపల ఈనాడు ఉన్నటువంటి
పరిస్థితుల లోపట పోరాటం చేసేటానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళ ప్రతింబడి కూడా హిందూ సమాజం నిలబడుతుంది, పోరాడే హిందూ సమాజం నిలబడుతుంది. పవన్కి 100కి 100% సపోర్ట్ చేస్తారా మీరు? ఎందుకు చేయకూడదు? ఇవాళ ఈ చుట్టూ ఈ కుహానా సెక్యులరిజం ముసుగు లోపట జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి లోపటనే బాధపడేటువంటి నాయకులను చూస్తున్నాం, సెలబ్రిటీలను చూస్తూ ఉన్నాం. సనాతన ధర్మం విషయం లోపట అవుట్ రైట్గా ముందుకు వచ్చినటువంటి ఒక నాయకత్వమైన ప్రజల లోపట ఒక ఆదరణ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ముఖ్యంగా యువతకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి ఒక వ్యక్తి సనాతన ధర్మానికి జైగొట్టిస్తందుకు, రాముని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవటందుకు, భారతమాత పునర్వైభవం కోసం ముందుకు నడవడానికి ముందుకు వస్తే తప్పకుండా మేము సమర్థిస్తాం. తిరుపతి పవిత్రమైన క్షేత్రము. తిరుపతి లడ్డు అంటే హిందువులకు మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో. అక్కడ ఇంత అన్యాయం జరిగిందంటే ఈ 5 మ్యాన్ కమిటీని కనీసం లేటుగానైనా కాన్స్టిట్యూట్ చేసింది, చాలా సంతోషము. వాళ్ళు సరి అయిన తీర్పు ఇస్తారని మా అందరికీ ఆశ ఉంది. ఆ తీర్పు కోసం మేమందరం ఎదురు చూస్తుంటాము. అండ్ పరమాత్మని దయతోని సరి అయిన తీర్పు రావాలి. అండ్ ఎవరైతే ఈ పనికి బాధ్యులో వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలండి. ఇంకోసారి ఎవరు కూడా ఇట్లాంటి తప్పు చేయకుండా ఉండాలి, మన దేశంలో కానీ వేరే దేశంలో కానీ. అది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలా ముందుకొచ్చి సనాతన ధర్మం గురించి కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఒక యుద్ధం చేయాల్సిన వాతావరణం వచ్చింది. ఈ కోణంలో తాను రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే ఒక సాహసోపేతమైన నిర్ణయం ప్రకటించడం ఆహ్వానించదగ్గది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట నిలుస్తారు ఈ విషయంలో అనే అంశాన్ని రాజనీతుల శశిధర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.